ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడి వాక్యాన్ని పూట మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. చెప్పసఖ్యము కాని ఆయన వరముల గురించి దేవునికి స్తోత్రమని తెలియచేస్తూ కొరింథీ సంఘముతో దైవజనుడు పౌలు గారు మాట్లాడుతూ, చెప్పసఖ్యము కాని ఆయన వరములు లేదా ఆయన ఫలములు, ఆయన వరములే కానీ ఆయన ఫలములే కానీ పొందుకునటానికి లెక్కింపలేనంతగా పొందుకునే అనుభవంలో ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా సంఘములో కొన్ని సూచనలు, ప్రభువుని వెంబడించే వారిలో, ప్రార్థన చేసుకునే వారిలో, సంఘానికి చెందిన వారిలో కొన్ని సూచనలు, లేదా దేవుడికి దూరంగా ఉంటున్నారో, దేవుడికి మనస్సునివ్వలేదో వారందరూ కూడా ఈ మాటలు మనం గ్రహించాలి. చెప్పసఖ్యము కాని వరాలు మనము ఫలాలు పొందుకోవాలంటే అపోస్తుల కార్యముల్లో 2వ అధ్యాయము 38వ వచనం ఉంటుంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్టిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందెదరు. నీకు ఒక వరము కావాలి. వరములు దేవుడు వాక్యం చెప్తున్న మాట. ఒకటి, చెప్పసఖ్యము కాని వరములు కలిగినటువంటి అనుభవం కావాలంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్టిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ అనే వరములోనికి నువ్వు రావాలంటే ఇక్కడ గమనించాలి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్టిసం పొందాలి. విషయం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందినట్లుగా పొందుతున్నారు, కానీ కొందరిలో శరీర బలహీనత, కొందరిలో క్రియలలో బలహీనత, కొందరిలో మారు మనస్సు లేకపోవటం, మారు మనసుకు తగినట్లుగా జీవించలేకపోవటం. అందుకనే దేవుని వరము మనం పొందుకోలేనటువంటి అనుభవం కొందరిని మనం చూస్తాం. అందరూ కాదు, కొందరు. దేవుడు వరము ఈరోజు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవాలంటే ఖచ్చితమైన మారు మనసు ఉండాలి. ఎప్పటికప్పుడు మారు మనసు కలిగి, పశ్చాత్తాపము కలిగి, తమ బలహీనతలు రానివ్వకుండా తన రక్షణను విశ్వాసము చేత కాపాడుకున్న వాడికి మాత్రమే ఇదిగో దేవుడిచ్చే వరాలలో ఆయన పొందింప చేయగలిగిన వాడు. ముందు మనం అందులో జాగరూకులుగా ఉండాలి. 39లో కూడా మనం చదువుతున్నాం, ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు వైపు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరికంట? ఈ వాగ్దానము మీ పిల్లలకు, దూరస్తులకు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని అంగీకరించి పిలువబడిన వారందరికీ ఇదిగో వారికి చెందునని చెప్పినట్లు రాయబడి ఉన్నది. వారందరికీ చెందును ఈ వరము. కుటుంబాలతో ప్రభుతో ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఈ వరం పొందుకుంటావు. వరములు ఏ వరములు లెక్కింపలేనంత వరాలు కావాలంటే అనుగ్రహించేటువంటి దేవుడి సన్నిధిలో ఆయనతో మనం ఇక్కడ గమనించినట్లయితే పాపక్షమాపణ కలిగి ఉండాలి, ఇదిగో మారు మనసు కలిగి ఉండాలి. రెండవదిగా నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నట్లయితే
చెప్పశక్యము కానంతగా, లెక్కింపలేనంత. కీర్తనలు 145 కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రములు నొందెను కానీ ఆయన మహత్యమును గ్రహింప సఖ్యము కానిది. ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఈ చివరి మాట లెక్కించలేవు ఆయన మహత్యములు, ఆయన గొప్ప కార్యములు, అద్భుతములు. ఆయన మహామహిమ కలిగిన దేవుడు ఆయన. అయితే భక్తి విషయంలోకి వచ్చేలకి నువ్వు దేవునితో నిబంధన చేసుకొని తీర్మానము కలిగి మనం దేవుడితో మనం నిబంధనలో ఉండాలి. లెక్కింపలేనటువంటివి, పోలిక లేనటువంటివి, గ్రహింపలేనటువంటివి, చెప్పశక్యము కానిది ఆయన చేసే మహత్యములు గొప్పవి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మన మందరమును ముసుకులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేసి మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. మహిమ నుండి అధికమైన మహిమకు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికలోనికి మనం సంవత్సరం మార్చబడాలి. దినదినము అభివృద్ధి పొందాలి ఆత్మీయతలో, మహిమలో. చాలామంది లోకములు అనుకుంటున్నారు లెక్కింపలేనంత సఖ్యము కానివి, చెప్పసఖ్యము కానివి. మొదట ఆత్మీయ జీవితంలో ఉండాలి. అప్పుడు నువ్వు మహిమ నుండి అధికమైన మహిమలోనికి నువ్వు వెళతావు. వాక్యం చెప్తున్న మాట నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమునకు కమ్ముకొనగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. అంతటి గొప్ప మహిమ అక్కడ కమ్ముకుంది. చెప్పశక్యము కాని మహిమ ఆ గుడారము మీద, దేవుని మందిరము మీద కమ్ముకొని ఉండగా దైవజనుడు మోషే లోపలికి వెళ్ళలేనటువంటి అంతటి మహిమతో ఆయన చూశారు. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, లెక్కించలేనటువంటిది ఆయన మహిమ. ఆ మహామహిమ కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలంటే మనము ఏ రీతిగా మనం ఉండాలి? ఒక మాట చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 26వ వచనం. అట్టి వలె ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తకాలముగా ఎలాగున మనము ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నీ ప్రార్థన ఎంతో నీకు బలము తీసుకొచ్చుద్ది. అందుకని ఉచ్చరింపలేని సఖ్యము కానంతగా మూలుగులతో ప్రార్థన చేయాలి. అట్టి వలె ఆత్మ బలహీనముగా ఉన్నప్పుడు చూచుచు సహాయము చేయువాడైన యేసుక్రీస్తునకు మనము యుక్తముగాను ఎలాగో ప్రార్థన చేయవలెనో నువ్వు ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా నువ్వు చూసుకో. జాగ్రత్త. కొంతమందికి ప్రార్థనే ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు అంటారు కానీ ఆ ప్రార్థన విధానం ఏంటో తెలియని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే మూలుగులతో ప్రార్థన చేస్తున్నారు.
మూలుగులతో ప్రార్థన చేస్తున్నా. నీ ఈ చేసే ప్రార్థన బలహీనతల్లో నుంచి నిన్ను బలపరుచుద్ది. చెప్పసఖ్యము కానీ అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తారు. ఈరోజు వాక్యం అదే. ఒకటి రాయబడిన మాటలో ప్రియులరా, ఇదిగో ఆయన చెప్పసఖ్యము కానీ కృప, చెప్పసఖ్యము కానీ మహిమ, చెప్పసఖ్యము కానీ గొప్ప ప్రార్థన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ముందు అట్టిది మనం పొందుకోవాలంటే దేవుని యందు మనమందరము మహిమ నుండి అధిక మహిమలోనికి రావాలని ప్రభు ఈరోజు వాక్యము చేత మాట్లాడుతూ, నీలో ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం, సంఘ జీవితం, నీ సాక్ష్య జీవితం ఏమై ఉండాలంటే వాక్యానికి విరోధంగా ఉందా, వాక్యానికి లోబడి ఉన్నావా తెలుసుకొని భక్తి జీవితంలో లెక్కించలేనంతగా ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకో. మహిమ నుండి అధిక మహిమకు, పరిశుద్ధతలో నిన్ను నిలిపి ఆయన ఇదిగో చెప్పసఖ్యముగానంతగా లెక్కింపలేనటువంటి ప్రభు ఆత్మీయతలు నిన్ను చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి నువ్వు దేవుని ఎదుట అలాగ కనపడాలి. అట్టి రీతిగా నువ్వు నీ కుటుంబాన్ని తీర్మానం చేయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము చెప్పసఖ్యము కానంతగా గొప్ప కార్యములు మీ కృపలో జరిగిస్తాం. ప్రాముఖ్యముగా ప్రార్థన ఎలా చేయాలో, పరిశుద్ధతలో ఎలా నిలిచి ఉండాలో, మహిమ నుండి అధిక మహిమలోనికి మీ యొక్క తేజస్సు మా మీద నిలిచి ఉండేటట్లు ఇష్టమైన ప్రార్థన, ఇంపైన ప్రార్థన, పరలోకమును చేరే ప్రార్థన ప్రతి ఒక్కరిలో చేసి లెక్కింపలేనటువంటి ఆత్మ సంబంధమైన కొలత లేని ఆత్మాభిషేకము చేత నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.